హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా తర్సన్ లాక్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక అందమైన మోడల్ బ్లౌజ్తో వచ్చేసాను. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బ్లౌజ్ రెఫరెన్స్ పిక్ కూడా చూడండి. సేమ్ అదే మోడల్లో కుట్టాలనుకున్నాను. సో పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి. సేమ్ హ్యాంగింగ్స్ కూడా అవే పెట్టాను నేను. ఇక కట్ వర్క్స్ షేప్ కానీ ఏదైనా అండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో మరి ఈ విధంగా మనము ఏది కుట్టాలనుకుంటే ఏ మోడల్ బ్లౌజ్ అయినా అండి పర్ఫెక్ట్గా కుట్టాలంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. దీంట్లో అయితే అండి మీకు పూర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అంతా చూపిస్తున్నాను. సో బిగినర్స్ అయితే అండి ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక్కసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే అండి మనం మెజర్మెంట్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బ్లౌజ్ని మనము ఈ కట్ వర్క్ బ్లౌజ్ లాగా మార్చబోతున్నాము. సో దీనికోసం అయితే అండి ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే అండి ఫస్ట్ లైనింగ్ పీస్ మీద మనం మెజర్మెంట్ అయితే చూద్దాం. సో లెంగ్త్ అయితే అండి ఇక్కడ 15.5 తీసుకున్నాను. ఇక రెడీ అయ్యాక మనకి 14.5 అయితే వచ్చేస్తుంది. సో షోల్డర్ విడ్త్ అయితే అండి ఇక్కడ 5.5 తీసుకున్నాను. ఇక ఆర్మ్ హోల్ అయితే 6 ఇంచెస్, చెస్ట్ అయితే అండి 38 ఇంచెస్ కాబట్టి దాంట్లో 4th పార్ట్ అనేది తీసుకోవాలండి. ఇక 2 ఇంచెస్ అనేది మార్జిన్. సో కింద వేస్ట్ లైన్ చూసినట్లయితే అండి మనకి 32 ఇంచెస్ వేస్ట్ లైన్ కాబట్టి ఇక్కడ నేను 8 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను, ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసం, ఇక ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ కోసం. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం అన్నీ తీసుకొని నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే అండి నెక్ విడ్త్ అయితే అండి 2.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక షోల్డర్ విడ్త్ అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ముందుగా అయితే అండి మనం ఈ డిజైన్ అనేది కట్ చేసుకోకూడదు. సో మనమైతే అండి ఇక్కడ డీప్ అయితే అండి నెక్ డీప్ అయితే 11.5 అయితే తీసుకుంటున్నాను. ఇది కొంచెం డీప్ ఎక్కువ కావాలి కాబట్టి నేను లెంగ్త్ అయితే ఎక్కువ తీసుకున్నాను. సో ఇప్పుడు మనము ఈ డిజైన్ పేపర్ అనేది ఈ విధంగా ముందుగానే కట్ చేసి అయితే నేను పెట్టుకున్నానండి. సో మరి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నానండి. ఏ విధంగా కట్ చేసుకున్నాను అనేది లింక్ అనేది మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశానండి. ఇక లింక్ అయితే పైన ఇచ్చేస్తున్నాను, ఒక్కసారి చూసేయండి. సో పక్కా మెజర్మెంట్స్ అన్నీ అక్కడ మెన్షన్ అయితే చేశానండి. సో సేమ్ ఆ పేపర్ కటింగ్తో నేను ఇక్కడ ఈ పేపర్ క్యాన్వాస్ అయితే కట్ చేసుకున్నానండి. ఇది ఒక సైడ్ అయితే స్టిక్కీగా ఉంటుంది, మనం ఐరన్ చేసామంటే ఈ లైనింగ్ అయితే అంటుకుంటుంది. సో ఇప్పుడు మనం 2.5కి అయితే తీసుకున్నాం కదండి. మనకి ఇక్కడ బోట్ నెక్ లాగా పైన వస్తుందండి, కానీ ఇది బోట్ నెక్ కాదు, నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్తోనే మనము ఈ బోట్ నెక్ లాగా జస్ట్ పైన అలా వస్తుందండి. మధ్యలో అయితే డోరీ అయితే మనం కట్టుకుంటాము. సో రెండు క్లోజ్ అయితే అవ్వండి. సో ఇప్పుడు మనము ముందుగా అయితే అండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక లైనింగ్ అనేది నీట్గా కిందంతా కుట్టుకొని, ఇక వేస్ట్ బెల్ట్ అంతా కుట్టుకొని, సైడ్లో ఆర్మ్ హోల్ కూడా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకొని ఈ విధంగా నీట్గా రెడీ చేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీని మీద డిజైన్ అనేది కుట్టబోతున్నాం. ఎప్పుడైనా సరే అండి క్యాన్వాస్ షీట్ యూజ్ చేసేటప్పుడు ముందుగా బ్లౌజ్ పీస్ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో డిజైన్ అనేది అండి నేను ఇంకొక లైనింగ్ పీస్ తీసుకొని ఈ విధంగా ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి. సో మనకి ఇక్కడ స్టిక్ అయిపోయింది. ఇప్పుడు సైడ్లో ఉన్న ఎక్స్ట్రా అంతా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను స్టిచ్ చేసి తెచ్చానండి, చూసారు కదా, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సెంటర్లో మనం మార్కింగ్ పెట్టుకొని కుట్టుకోవాలండి. దానికన్నా ఇక్కడ డోరీ అయితే పెట్టాలి కదండి. డోరీని కూడా మనము ఇక్కడ లోపల వైపుకి పెట్టేసి కుట్టబోతున్నామండి. సో అందుకే ఫస్ట్ డోరీ తీసుకొని సెంటర్లో పెట్టుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకొని మనం కుట్టు వేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ డోరీ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కట్ వర్క్ అయితే అండి నేను జస్ట్ పక్కనే అండి ఈ పేపర్ క్యాన్వాస్ ఉంది కదండి, దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి. నిదానంగా అయితే కుట్టండి. బిగినర్స్ అయితే అండి కాస్త జాగ్రత్తగా కుట్టుకోండి. ఇక్కడ తిప్పేవి ఈ కార్నర్స్ అయితే తిప్పుకుంటూ మనం కుట్టాలండి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాస్త అయితే అండి మీరు ప్రాక్టీస్ అయితే చెయ్యాలి, అప్పుడే మీరు ఈజీగా కుట్టుకోగలరు. సో ఈ విధంగా రౌండ్గా కుట్టాకండి. ఇక్కడ మనము డోరీ అయితే పెట్టాం కదండి, ఈ సెంటర్లో అయితే అండి మనం కట్ చేయబోతున్నామండి ఫైనల్గా కుట్టాక. అందుకే ఒక 1/4 ఇంచ్ అండి అటు ఇటు వదులుకొని మనము రెండు సైడ్లు ఈ కర్వ్స్ అనేది కుట్టుకోవాలండి. సో మీకు దగ్గరికి చూపిస్తా చూడండి. రెండు లైన్స్ అనేది అంటే మధ్యలో గ్యాప్ వదిలి మనం కుట్టుకోవాలి, రెండు కలిపేసి అయితే కుట్టకూడదు. ఎందుకంటే మనం కట్ చేసి డోరీ అయితే టైఅప్ చేయబోతున్నాం కాబట్టి మనం సెంటర్లో ఈ విధంగా పెట్టుకొని డోరీని ముందుగానే కుట్టేసుకుంటామండి. సో ఫైనల్గా అయితే అండి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు రావాలండి మనకి, ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ అవ్వాలంటే. అందుకే 2.5 దగ్గర కాకుండా
ఒక 1/4 ఇంచ్ అటువైపుకి మనము ఈ పైన అయితే కుట్టు అనేది వేసుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే మీకు ఒకటి చూపిస్తానండి, మీకు డౌట్ లేకుండా కుట్టుకునేలాగా. సో ఫైనల్గా అయితే అండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. పక్కన అయితే కుట్టానండి నేను. సో ఇప్పుడు మనము కటింగ్ అయితే చేసుకుందాం. ఒక 1/4 ఇంచ్ ఖర్చు వదులుకొని మనము మొత్తం అయితే ఇక్కడ డిజైన్ అనేది లోపలికి కట్ చేసుకోవాలి. సో పైన ఇప్పుడు మనం 2.5కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ క్యాన్వాస్ షీట్ సేమ్ అలానే కుట్టామంటే ఇది డ్రాప్ షేప్ పైన ఇక్కడ బోట్ షేప్ లాగా వస్తుంది కదండి. సో అందుకే మనము అక్కడ ఒక టిప్ అనేది యూజ్ చేయాలండి. అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. అది కొంచెము సపరేట్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పి వీడియో తీసి పెట్టాను, అది మీకు చూపిస్తానండి. సో ముందుగా అయితే అండి 1/4 ఇంచ్ వదులుకొని ఈ విధంగా డిజైన్ అంతా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఇక కార్నర్స్లో అయితే తప్పకుండా కట్ అనేది పెట్టుకోవాలి. కాస్త కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కట్ అవ్వకుండా క్లాత్ అనేది నీట్గా మీరు కుట్టు లోపలికే మనం కట్టింగ్లు అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు తిప్పుకున్నామంటే అండి మనకి పర్ఫెక్ట్గా ఈ కట్ వర్క్ అనేది వచ్చేసింది. చాలా బాగా నీట్గా వచ్చిందండి. అసలు సూపర్గా ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అసలు ఆ పిక్చర్లో ఎలా ఉందో అలానే వచ్చిందని చెప్పచ్చు. సో మీరు అనుకోవచ్చు పిక్చర్లో ఏంటి వెడల్పుగా ఉంది, ఇక్కడ కొంచెం దగ్గరకు ఉంది అనుకొని. ఇది నార్మల్ నెక్ బ్లౌజ్తోనే షోల్డర్ బిట్తో మనం కుట్టాం కదండి, వేసుకున్నాక మనకు వెడల్పు అనేది వస్తుంది. జస్ట్ చూసేదానికి దగ్గరగా ఉన్నట్లుంది. సో ఇప్పుడు మనకి డోరీస్ కూడా రెడీ అయిపోయాయి, ఇక డిజైన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏముంది, ఫైనల్గా పైపింగ్ అనేది కుట్టుకోవాలి. సో మరి పైపింగ్ అయితే అండి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక ఆ పైపింగ్ పెట్టి మనము ఈ డిజైన్ ఎలా ఉందో అలానే కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు అసలైన పని అండి, ఈ పైపింగ్ అనేది స్లోగా మనం ఈ కార్నర్స్ దగ్గర తిప్పుకుంటూ కుట్టాలి. మరి ఈ పైపింగ్ అయితే నేను ముందే తయారు చేసి పెట్టుకున్నానండి. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒక్కసారి మీరు రెఫర్ చేసుకోండి. ఏ విధంగా కుట్టాననేది డీటెయిల్గా అయితే మీకు చూపించాను. సో ఇక్కడ ఈ పైపింగ్ పెట్టేసి సన్నటి థ్రెడ్ పైపింగ్ అండి ఇది. సో అవుట్లైన్లో ఈ విధంగా పెట్టేసి మనము ఎడ్జ్లో అయితే కుట్టు అనేది వేసుకోవాలి. సో మరి ఇప్పుడు కుట్టుకుంటున్నానండి. దీనికోసం నేను పాదం కూడా చేంజ్ చేశాను, జిప్పర్ ఫుట్ అయితే పెట్టేశానండి. సో జిప్పర్ ఫుట్ రైట్ సైడ్ అయితే నేను కనెక్ట్ చేసి ఇప్పుడు కుట్టబోతున్నానండి. చక్కగా మనము స్లోగా పక్కనే పడేలాగా కుట్టుకోవాలండి. సో ఇక్కడ కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ వర్క్ డిజైన్ కదండి, మనము కర్వ్స్ దగ్గర చాలా బాగా తిప్పుకుంటూ కుట్టుకోవాలండి. అక్కడ మనం ఫోల్డింగ్స్ కూడా చేసుకోవాలి. ఎవ్రీ కర్వ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనము క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ వైలెట్ కలర్ కాబట్టి మీకు కొంచెము కనిపించడం లేదండి వీడియోలో. నేను చాలా ట్రై చేశాను మీకు బాగా చూపించాలని చెప్పి. డార్క్ కలర్ కాబట్టి కొంచెం కుట్టు అనేది కనిపించడం లేదు. సో ఈ విధంగా తిప్పుకుంటూ మనం కుట్టుకోవాలండి. మళ్ళీ ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తా చూడండి. ఈ కార్నర్స్లో తప్పకుండా ఫోల్డింగ్ అనేది మనకి రావాలండి. ఆ ఫోల్డింగ్ వస్తేనే మనకి ఈ కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే మనకి అసలు కుట్టినదంతా స్పాయిల్ అయిపోతుందండి, అసలు పాడైపోయి ఏమీ బాగుండదు. సో బిగినర్స్ అయితే కాస్త మీరు ముందు వేరే క్లాత్ మీద ట్రై చేసుకోండి. చూసారా నేను మార్కింగ్ అయితే పెడుతున్నానండి. ఇక్కడ చిన్న ఫోల్డింగ్ పెట్టుకొని, అంటే వీ షేప్ లాగా ఫోల్డింగ్ పెట్టుకొని దాని మీద మనం నీడిల్ అనేది ఎత్తి దించాలి. ఇక్కడ దగ్గరికి చూపిస్తున్నా చూడండి, పిన్ను పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి వెనకాల వీ షేప్ లాగా వస్తుంది. సో కొంచెము టర్నింగ్లో ఫోల్డ్ చేసి కార్నర్లో ఈ విధంగా అక్కడ నీడిల్ దించి మనము కుట్టు అనేది వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో కుట్టేసా చూడండి, ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎడ్జ్లో ఈ విధంగా బాగా నీట్గా వచ్చింది చూడండి. మీకు దగ్గరికి చూపిస్తున్నా చూడండి కుట్టాక. సో స్టిచ్చింగ్ అనేది మీకు ఎక్కువ చూపించలేకపోయాను, కలర్లో కనిపించడం లేదని చెప్పి, అందుకే ఫినిష్ అయిపోయి నాకు చూపిస్తున్నా అండి. పర్ఫెక్ట్గా మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇక మిగిలింది డోరీ అండి. సో మరి డోరీకి హ్యాంగింగ్స్ కుట్టాలి కదండి. ఇక్కడ ఒక మోడల్ హ్యాంగింగ్స్ అయితే పెట్టాను నేను. ఈ హ్యాంగింగ్స్కి సంబంధించిన షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి, అది కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి నేను మీకు నేర్పించాలని చెప్పి స్ప్లిట్ చేసి వీడియోస్ అయితే పెట్టానండి, లెంగ్తీ అవుతుందని చెప్పి. మీరు ఒకసారి మన వీడియోస్ అన్ని రెఫర్ చేశారంటే చాలా చక్కగా మీరు నేర్చుకోవచ్చు. సో అందమైన హ్యాంగింగ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇక ఆ పిక్చర్లో అయితే అండి సేమ్ ఇదే టైప్లో హ్యాంగింగ్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఇదే కుట్టాలని చెప్పి నేను ఈ విధంగా అయితే కుట్టాను. సో ఫైనల్గా అయితే అండి నెక్ రెడీ అయిపోయింది. మనకి ఫినిషింగ్ అయితే అద్భుతంగా వచ్చిందండి.
సో బ్లౌజ్ పూర్తిగా కుట్టాక మీకు షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి, పర్ఫెక్ట్ బ్లౌజ్ ఏ విధంగా ఉంది అనేది. ఇక ఈ బ్లౌజ్కి అయితే అండి మనం బ్యాక్ నెక్ ఈ విధంగా డిజైనర్గా పెట్టుకున్నాం కదండి. ఇక ఫ్రంట్ అయితే నార్మల్ పైపింగ్తో పెడుతున్నాము. ఇక హ్యాండ్స్ అయితే అండి రాసి బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నాం. దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో మరి మీకు కానీ ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.